మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా మెగ్నీషియం అందించాల్సిందే. ఇది గుండె లయ కండరాల సంకోచం, రక్తపోటు నియంత్రణ, ఎముకల బలాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 300కి పైగా శారీరక క్రియల్లో మెగ్నీషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంతకీ సగటున ఒక మనిషికి ఎంత మెగ్నీషియం అవసరం? వేటిని తీసుకుంటే మెగ్నీషియం లభిస్తుంది? ఇలాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సగటున ఒక వ్యక్తి రోజుకు 310 మిల్లీగ్రాముల నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరపడుతుంది. 30 గ్రాముల బాదంలో 80 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. అలాగే 30 గ్రాముల జీడిపప్పులో 72 మిల్లీగ్రాములు, 30 గ్రాముల వేరుశనగలో 49 మిల్లీగ్రాములు, 30 గ్రాముల గుమ్మడి గింజల్లో 150 మిల్లీగ్రాములు, చెంచాడు అవిసె గింజల్లో 40 మిల్లీగ్రాములు, అరకప్పు మొక్కజొన్న గింజలు 27 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. అరకప్పు ఉడికించిన శనగల్లో 60 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తోంది. వీటితో పాటుగా కంది, పెసర, మినప, శనగపప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పాలు, పెరుగులో కాల్షియంతో పాటు మెగ్నీషియం లభిస్తుంది. ఒక కప్పు పాలలో 27 మిల్లీగ్రాములు, పావు కిలో పెరుగులో 42 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అరకప్పు ఉడికించిన పాలకూరలో 78 మిల్లీగ్రాములు, అరకప్పు బఠానీలలో 31 మిల్లీగ్రాములు, అరకప్పు బంగాళదుంపల్లో 48 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. శరీరానికి సరిపడా మెగ్నీషియం లభించకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎముకల బలం తగ్గుతుంది, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ పనితీరుపైన దుష్ప్రభావం పడుతుంది, మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.